నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు పడక కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాబోయే 2027 జూన్ నెలాఖరుకు తాగినీటికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని నీటి వనరుల శాఖ ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే వర్షాలు పడక జనాలు, రైతులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో ఈ వర్షాభావం ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డ్యాంలలో అక్టోబర్ నెలాఖరు వరకు ఎంత నీరు వచ్చి చేరుతుందో ఒక అంచనాకి వచ్చారు. ప్రస్తుతం ఉన్న నీటిని చూస్తే కనీసం పంటలు పండించుకోవడానికి కూడా సరిపోయేలా లేదు. అందుకే ప్రతి జలాశయం క్రింద ఉన్న నీటిని 2027 జూన్ వరకు కేవలం త్రాగడానికి మాత్రమే దాచి ఉంచాలని ప్రభుత్వం ఆలోచించింది. రాయలసీమ ప్రాంత ఎమ్మెల్యేలతో కూడా సమావేశం పెట్టి తుంగభద్ర నీటిని ఎంతో జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాలని ఇప్పటికే చెప్పారు. గతంలో వచ్చిన ఎల్నినో సంవత్సరాలను చూస్తే ఎప్పుడూ ఇంత దారుణమైన పరిస్థితి చూడలేదని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో 2015-16లో 5%, 2016-17లో 27%, 2018-19లో 32%, అలాగే 2003-2024లో 16% వర్షపాతం తగ్గితే 2026లో ఏకంగా 35.5% వరకు వర్షాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో ఒక జిల్లాలో కూడా సాధారణ వర్షపాతం పడేలా లేదు. దాదాపు 14 జిల్లాలలో చాలా తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కృష్ణా నదీ ప్రాజెక్టులకు ఎగువ నుంచి వచ్చే ప్రవాహం చాలా తక్కువగా ఉంటుంది. మామూలుగా ఉండే నీటి నిల్వలతో పోలిస్తే ఆల్మట్టికి 58%, నారాయణపూర్ డ్యాముకు 70%, ఉజ్జయినికి 23%, జూరాలకు 74%, తుంగభద్రకు 8%, సుంకేశ్ల బ్యారేజీకి 80%, అలాగే శ్రీశైలానికి 72% తక్కువ నీళ్లు మాత్రమే వస్తాయని అంచనా వేస్తున్నారు. పైన ఉండే రాష్ట్రాల నుంచి నీరు రాకపోవడం ఏపీకి పెద్ద సమస్యగా మారింది. మరోపక్క గోదావరి నది పరిస్థితి కూడా ఎప్పుడూ లేనంత దారుణంగా ఉంది. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య గోదావరి ప్రవాహం 58% వరకు తగ్గొచ్చని అంచనా. గోదావరిలో 1071 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉన్నా దాన్ని పట్టిసీమ, పురుషోత్తపట్నం, పుష్కర లాంటి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారానే వాడుకోగలరు. అందుకే పట్టిసీమ నుంచి కృష్ణా నదికి నీళ్లను మళ్లించడం ఎంతో ఉపయోగపడుతుంది. పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే నీళ్లతో అన్ని చెరువులు, డ్యాంలను నింపాలని చూస్తున్నారు. పెన్నా, వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాలలో కూడా వర్షాలు, నీటి ప్రవాహాలు సాధారణంగా కంటే తక్కువగా ఉండేలా ఉన్నాయి. కృష్ణా ప్రాజెక్టులో ఆగస్టు 2వ వారానికి ఉన్న నీటి లెక్కల ప్రకారం ఏపీకి 115.70 టీఎంసీల నీటి వాటా వస్తుంది. అక్టోబర్ చివరి వరకు అందులో 47 టీఎంసీలను కేవలం త్రాగునీటి అవసరాలకే ఇవ్వాలని కోరారు. ఇందులో పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు 22 టీఎంసీలు, హంద్రీనివా క్రింద 11 టీఎంసీలు, నాగార్జునసాగర్ కుడి కాలువ క్రింద 7 టీఎంసీలు, ఎడమ కాలువ క్రింద 1 టీఎంసీ, కృష్ణా డెల్టాకు 6 టీఎంసీలు కావాల్సి ఉంటుంది. తుంగభద్ర నీటిలో హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలువల క్రింద 2027 జూలై వరకు త్రాగునీటి కోసమే 16 టీఎంసీలను నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పటికే వేసిన ఆరుతడి పంటలకు కొద్దిగా నీళ్లు ఇస్తూ కొత్తగా ఇక ఏ పంటలు వేయకుండా ఆపేలా కఠినమైన నిబంధనలు పెట్టాలని నిర్ణయించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడకపోవడంతో రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. బోరు నుంచి వచ్చే కాస్త నీటినే బావిలోకి నింపి బిందెలు, బకెట్లతో నీళ్లు మోస్తూ పంటను కాపాడుకునే పరిస్థితికి వచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎల్నినో వల్ల ఏపీపై చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో వరి సాగు చేయవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వరి సాగు చేసే విస్తీర్ణం దాదాపు 1.14 లక్షల హెక్టార్ల వరకు తగ్గిపోయింది. మొక్కజొన్న, వేరుశెనగ, జొన్నల సాగు కూడా తగ్గిపోయింది. రాయలసీమలో బత్తాయి, నిమ్మ, మామిడి, దక్షిణ కోస్తాలో అరటి, మిరప, ఉత్తరాంధ్రలో జీడి మామిడి, కొబ్బరి తోటలు నీళ్లు లేక తీవ్రమైన ఇబ్బందికి గురవుతున్నాయి. నీటి కొరత వలన పంట దిగుబడి తగ్గి మార్కెట్లో ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాలలో పశువులకు మేత, త్రాగునీరు దొరకక పాడి పరిశ్రమ దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం త్రాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇస్తూ బిందు సేద్యం, పంటల బీమా వంటి చర్యల ద్వారా పరిస్థితులను తట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే రైతులు పంటలను తక్కువ నీటితో సాగు చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.